ఉన్నటువంటి మరొక యువసుని యొక్క వాణిని సంక్షిప్త సుందరంగా మనం అందుకున్నాం. వందామహే మహేశాన చండ కోదండ ఖండనం జానకీ హృదయానంద చందనం రఘునందనం వందారు జనమందారమిందిరా కరుణాస్పదం వందే మహి కృపా సింధుం రఘునాథం స్వదేశికం. జై శ్రీమన్నారాయణ. వేదికని తమ శ్రీపాద పద్మాలతో శోభాయమానం చేసినటువంటి మహనీయులైన అనంత శ్రీ విభూషిత శ్రీ 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 త్రిదండి రామచంద్ర రామానుజీయ స్వామి వారి యొక్క పాద పద్మాలలో ప్రణమిల్లుతూ అభినవ జీయరులుగా వేయించేసినటువంటి షఠగోపముని రామానుజీయ స్వామి వారి యొక్క శ్రీపాద పద్మాలతో ప్రణమిల్లుతూ తింటే గారెలు తినాలి, వింటే భాగవతం వినాలి అనే సామెత మనమంతా కూడా లోకంలో చాలా ప్రసిద్ధమైన సామెత. కానీ శ్రీ వైష్ణవులు అయిన మనమంతా కూడా ఆ సామెతను కొంచెం మార్చుకున్నాం. వింటే భాగవతం వినాలి, అది కూడా సాధువుడు స్వామివారు చెప్తేనే వినాలి. అంటే ఎందుకంటున్నానంటే అండి ఈ మాట, నా భావన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉండేటటువంటి ఆళ్వార్లు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా కలిపి భాగవతంలో జోడించి చెప్పేటటువంటి ఏకైక మహనీయుడు సాధువుడు స్వామి. అందులో ఎటువంటి సందేహం లేదు. నేను ఇది నా భావన కంటే కూడా నేను చాలా ఆచార్యులుగా పూజించేటటువంటి మురళీకృష్ణమాచార్య స్వామి వారు మేము ఎప్పుడు కారులో వెళ్తుంటే వారు నాకు ఎప్పుడు కూడా సాధువుడు స్వామి వారి భావ సప్తాహం జరుగుతుంది, లేదా వారి మహాభారత సప్తాహం జరుగుతుంది, వారి లైవ్ పెట్టు అనేవారు. పెడుతూ ఉంటే నేను సహజంగా మురళీకృష్ణమాచార్య స్వామి వారి ప్రవచనం పెట్టుంటే ఆనందం ఉంటున్నాను. కానీ అలాంటి మహనీయులు కూడా ఆనందించేటటువంటి ప్రవచనం సాధువుడు వారి ప్రవచనం. అటువంటి మహనీయుల సమక్షంలో రఘునాథాచార్య స్వామి వారి యొక్క పురస్కారాన్ని తీసుకోవడం, పురస్కారం అనం నేను దీన్ని ప్రసాదంగా భావిస్తున్నాను. ఎందుకంటే పురస్కారం అంటే కేవలం యోగ్యత కలిగిన వారికి ఇచ్చేది పురస్కారం. ప్రసాదము అంటే మనకి యోగ్యతని కలిగించేది ప్రసాదం. కాబట్టి ఇది ప్రసాదం నాకు యోగ్యతని కలిగిస్తుంది. కాబట్టి నాకు 1+1 ఆఫర్ లాగా షడగోపాచార్య స్వామివారు చెప్పలేదు. నిజానికి ఈరోజు పాంప్లెట్లో చూస్తే స్వామివారి పేరు లేదు ఇందులో, కానీ 1+1 ఆఫర్ అయింది నాకు. ఇది స్వామివారి సమక్షంలో ఎప్పటి నుంచో వారిని సేవించాలి, ఒక్కసారైనా వారి సప్తాహంలో పాల్గొనాలి, వారి సప్తాహాన్ని మానేస్తున్నారంటే చాలా బాధ కలిగింది. కానీ ఈ సప్తాహంలో ఒక్కసారైనా పాల్గొనాలి అని దాసుని యొక్క భావన ఉండేది. కానీ త్వరలో నెరవేరబోతోంది అని స్వామివారి సమక్షంలో ప్రార్థన చేసుకుంటూ, దాసుడికి చిన్నప్పటి నుంచి శ్లోకాలు రాయడం అనేది ఒక అలవాటు, చిన్నగా ఒక దురద ఉంటుంది నాకు శ్లోకాలు రాయాలని. అలా శ్లోకాలని నాలో రాయగలిగేటటువంటి సామర్థ్యాన్ని, రుచిని పెంపొందించినటువంటి మహనీయులు అమరవాది వెంకట నరసింహాచార్య స్వామివారు. చిన్నప్పుడు నేను స్వామివారి ఆశ్రమంలో వేదాధ్యయనం, మైత్రాయణ శాఖ అధ్యయనం చేసినప్పుడు నరసింహాచార్య స్వామి వారు అక్కడ మాకు సంస్కృత పాఠాన్ని అధ్యాపనం చేస్తూ ఉండేవారు. నేను తాతగారు వారి దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేస్తూ ఉండేవాడిని. మధ్యాహ్నం సాపాటు వల్ల వారి దగ్గర ఉండి శుశ్రూష చేస్తూ ఉంటే వారు ఏం చదువుకుంటున్నావు అని అడిగితే చెప్పేవాడిని. ఇలా కాదురా, ఇలా నేర్చుకోవాలి అని వారు చెప్పి సుదర్శన శతకానికి అర్థాన్ని చెప్పి సుదర్శన శతకం మొత్తాన్ని నాతో కంఠస్థం చేసిన మహనీయులు వెంకట నరసింహాచార్య స్వామి వారు. అటువంటి మహనీయుల సమక్షంలో కూడా ఈ ప్రసాదాన్ని, రఘునాథాచార్య స్వామి వారి అనుగ్రహాన్ని స్వీకరించడం చాలా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి వారి పాదపద్మాలలో కూడా ప్రణమిలుతూ, పరకాలం స్వామి వారి యొక్క పాదపద్మాలలో ప్రణమిలుతూ, గురుం ప్రకాశయే ధీమాన్ అని నీతి శాస్త్రకారులు చెప్పినట్టుగా షఠగోపాచార్య స్వామి వారు రఘునాథాచార్య స్వామి వారు అనేటటువంటి ఒక గొప్ప జ్ఞాన తేజాన్ని, జ్ఞాన సూర్యుడిని శిష్యులైన మనందరి యొక్క ముఖాలని, పద్మం అనే ముఖాలని వికసించేలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ సూర్యరశ్మిని మనకు అందిస్తూ ఎన్నో గ్రంథాలని వారు మనకు అందిస్తున్నారు. అటువంటి గురుం ప్రకాశయోద్ధీమాన్ అనేటటువంటి ఒక సూత్రాన్ని వారు చాలా తీసుకొని దాన్ని ఎంతో సామర్థ్యంగా నిలుపుతూ ఇలాంటి సభల్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయులు, నాకు ఇలాంటి అనుగ్రహాన్ని కల్పించినటువంటి ఆ మహనీయులు కూడా
సాష్టాంగ ప్రణామాలు సమర్పణ చేసుకుంటూ ఉభయ వేదాంత విదుషీమణి అనేటువంటి శ్రీమతి జానకమ్మ గారి యొక్క పాద పద్మాలలో ప్రణమిల్లుతూ మాట్లాడేటటువంటి అవకాశం తక్కువ, అన్ని భావాలను ఒకేసారి మాట్లాడాలంటే అవకాశం కుదరదు. నాకు అంత జ్ఞానం లేనివాణ్ణి. కాళిదాసు చెప్పినట్టుగా క్వసూర్య ప్రభవో వంశ క్వచాల్త విషయామతి అన్నట్టుగా సూర్యప్రకాశం చాలా గొప్పది. రఘునాథాచార్య స్వామి వారి వంటి సూర్యుడిని ఆయన గురించి చెప్పాలి అంటే చాలా చెప్పాలి. ఆ చెప్పే విషయాల్లో ఏదైనా లోపం చేసేటటువంటి అసామర్థ్యుని నేను, అల్పజ్ఞానుని నేను. కాబట్టి వారి గురించి ఒక 8 శ్లోకాల్లో రఘునాథ అష్టకమని ఒక 8 శ్లోకాలు రాసి సభాముఖంగా విన్నపించి నేను ముగిస్తానని ప్రార్థన చేసుకుంటూ వారి గురించి ఒక 8 శ్లోకాలను ఇక్కడ నేను మీ అందరి సమక్షంలో విన్నపం చేసుకుంటున్నాను. శ్రీవత్సాన్వయ సంజాతః కవిశాప్తిక కేసరీ జీయాత్ శ్రీ రఘునాథార్యః వేదాంతద్వయ పారగః శబ్దశాస్త్రే ధురీణశ్చ మీమాంసా తర్కశాస్త్రయోః గురు శ్రీ రఘునాథార్యః ఆసమంతం జయేత్ సదా అనేకాన్ శిష్యవర్గాంశ్చ కృత్వా సన్మార్గగామినః విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రాచారయదహర్నిశం యస్య స్మరణమాత్రేణ భక్తిర్వర్ధతి మాధవే తన్నౌమి పరయా భక్త్యా రఘునాథాఖ్యదేశికం తర్కవేదాంత విద్వాంసం తార్కికేభ మృగాధిపం సిద్ధాంత స్థాపనే దక్షం రఘునాథ గురుం భజే కృపావర్షం ప్రవర్షంతం రఘునాథ బుధాంబుదం భక్తి సస్యం ప్రవర్ధంతం స్తౌమితం కరుణానిధిం జ్ఞాన విజ్ఞాన తేజోభిః రఘునాథ ప్రభాకరః శిష్య ప్రశిష్య పద్మాని వికాసయతి సంతతం యశః కాయేన లోకేస్మిన్ వర్తతేత్యాపి సో గురుః తన్నమామి కృపావార్థిం రఘునాథ గురుం సదా అజ్ఞానీ హ్యల్పభాగ్యోహం తత్కృపా వీక్షణేన వై ధన్యతాం ప్రాప్తవానద్య తత్కృపా ఫలమీదృశం ఏనైహైక శిలాపురీయమతులా యత్పాదపూతా కృతా येन ज्ञानमहोपकारकलिता श्रीवैष्णव श्रीः सदा सोऽयं श्रीरघुनाथदेशिकवरो यद्यापि विद्यात्मना जीवत्येव कृतार्णवोऽपि जयते तन्नौमि विद्यामणिं क्षन्तव्या वाचिका दोषाः तदाचार्यस्तवात्मिकाः अज्ञानजनिताः ये ते జ్ఞానహంసైర్భవాదృశైః. నేను చెప్పినటువంటి అంశాలలో శ్లోకాలలో ఏమైనా తప్పులుంటే కనుక అవి నా అజ్ఞాన జనితములైనవి. ఏమైనా మంచి విషయాలుంటే కనుక మాకు ఈ శ్లోక సాహిత్యాన్ని నేర్పించిన మా గురుగారైన మురళీకృష్ణమాచార్య స్వామి వారివి అని సప్రమాణాలతో నేను సాధారణంగా అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. మరొక్కసారి ఇలాంటి ఒక గొప్ప అనుగ్రహాన్ని నా మీద అందించినటువంటి పెద్దలందరికీ సుదూరమపి గంతవ్యం ఎత్ర భాగవత స్థిత అని భాగవతంలో చెప్పినట్లుగా మనందరి అదృష్టం ఏంటంటే మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, రాముల్లాగా వనవాసం చేయక్కర్లేదు, అక్కడుండే మహర్షిని సేవించక్కర్లేదు. మనందరి కోసం పెద్దలంతా కూడా ఇక్కడే ఏం చేసి ఉన్నారు. ఒకేసారి మనం సేవిస్తే అందరినీ సేవించినటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. ఇటువంటి గొప్ప అదృష్టాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ సాష్టాంగ దండవత్ ప్రణామాలు సమర్పణ చేసుకుంటూ జై శ్రీరామ్. కుటుంబ స్వామికి పెద్దల మంగళాశాసనం పరిపూర్ణ ఉండాలని కోరుకుంటూ ఆహ్వాన సంఘం గత సంవత్సరం ముద్రించినప్పుడు ఒక 60 పేర్లతోటి ఆ పేజీ అంతా